గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అనేటటువంటి ఈ చాప్టర్ని ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేసాము. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అనేటటువంటిది. సో ఇందులో మనం ఆల్కీన్స్ ఫ్రమ్ ఆల్కైన్స్ చూసాం, అంటే ఫస్ట్ పార్ట్ చూసాం. దాని తర్వాత మనం ఇక్కడ ఆల్కీన్స్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటటువంటి ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్లో థర్డ్ పార్ట్ ఏముందంటే ఇక్కడ మనకి ఆల్కీన్స్ ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్. విసినల్ డైహాలైడ్స్. విసినల్ అంటే ఏంటంటే పక్క పక్కన అన్నమాట. అంటే ఈ కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది, ఇక్కడ క్లోరిన్ కానీ లేకపోతే బ్రోమిన్ కానీ లేకపోతే అయోడిన్ కానీ. హ్యాలైడ్స్ అంటే ఏంటి? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేది జనరల్గా యూస్ చేస్తారు. సో ఈ పక్క కార్బన్ మీద ఇక్కడ 2 క్లోరిన్స్ ఇలా ఉంటాయి, లేకపోతే 2 బ్రోమిన్స్ ఇలా ఉంటాయి, లేకపోతే 2 అయోడిన్స్ ఇలా ఉంటాయి. దాన్ని విసినల్ అంటారనమాట, ఈ పక్కన ఉన్నట్టు. అదే జెమినల్ అంటే ఏంటంటే ఒకే కార్బన్ మీద 2 క్లోరిన్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇప్పుడు జెమినల్ డైక్లోరైడ్స్ అంటారు దీన్ని. ఒకే కార్బన్ మీద ఉంటే ఈ విధంగా దాన్ని జెమినల్ అంటారు. ఇలా పక్క కార్బన్స్ మీద ఇలా క్లోరిన్ కానీ అలా ఉంటే వాటిని విసినల్ అంటారనమాట. ఇవి హ్యాలైడ్స్ కాబట్టి డైహాలైడ్స్ అంటారు. 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డైక్లోరైడ్ అంటారు, జనరల్ డైహాలైడ్స్ అంటారు అనమాట. ఎందుకంటే క్లోరిన్ అనేది హాలోజన్ కదా, దానికోసం. ఓకే, ఇప్పుడు ఈ విసినల్ డైహాలైడ్స్ నుంచి ఆల్కీన్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఓకే, ఆల్కీన్స్ ఇలా. సో ఏం రాశాడంటే డైహాలైడ్స్ in which 2 halogen atoms are attached to two adjacent carbon atoms. చూసారా, 2 adjacent carbon atoms అన్నమాట. ఇలా పక్కన 2 adjacent carbon atoms are known as vicinal dihalides. ఇలా హాలోజన్, ఇక్కడ హాలోజన్ ఉంటే వాటిని డైహాలైడ్స్ అంటారు, విసినల్ డైహాలైడ్స్ అంటారు. విసినల్ డైహాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ మెటల్ ఉంటుంది మనకి లాబొరేటరీస్లో, లేకపోతే మార్కెట్లో కూడా మనకి జింక్ మెటల్ అనేది పౌడర్ రూపంలో దొరుకుతుంది. జింక్ మెటల్ అనేది మనకి పౌడర్ చేసేసి దాన్ని ప్లాస్టిక్ బాటిల్లో వేసి సెల్ చేస్తారనమాట. సో ఆ జింక్ మెటల్ తో రియాక్షన్ చేయిస్తే ట్రీట్మెంట్ విత్ జింక్ మెటల్ లూజ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ జింక్ డైహాలోజ్ అనమాట. అంటే డైహాలైడ్ అంటారు, జింక్ హ్యాలైడ్ అంటారు, ZnX2 జింక్ హ్యాలైడ్. అదే క్లోరిన్ ఉంటే జింక్ క్లోరైడ్ అంటారు, అదే బ్రోమిన్ ఉంటే Br2 అంటే జింక్ బ్రోమైడ్ అంటారు. ఇది X2 ఇచ్చాడు కాబట్టి జింక్ హ్యాలైడ్ అంటారు అనమాట. సో టు ఫార్మ్ అన్ ఆల్కీన్ అంటే ఇలాంటి విసినల్ డైహాలైడ్స్తో జింక్ మెటల్ని, ఇలా జింక్ మెటల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, CH2 Brని జింక్ మెటల్తో రియాక్షన్ చేయిస్తే అప్పుడు ఈ జింక్ ప్లస్ ఈ బ్రోమిన్ ZnBr2 కింద మనకి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి Br వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఒక ఎలక్ట్రాన్, ఈ కార్బన్ మీద ఒక ఎలక్ట్రాన్, ఈ కార్బన్ మీద ఒక ఎలక్ట్రాన్, 2 కలిసి ఈ డబుల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉంది మధ్యలో, ఇప్పుడు డబుల్ బాండ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్నే ఆల్కీన్ అంటారు అనమాట. సో ఆ విధంగా విసినల్ డైహాలైడ్స్ని జింక్ మెటల్తో, జింక్ పౌడర్తో హీట్ చేస్తే, లేకపోతే అది డిపెండ్ అవుతుంది అనమాట రూమ్ టెంపరేచర్ దగ్గర, లేకపోతే కొంచెం హీట్ చేయాలి రియాక్షన్ని. ఎందుకంటే జింక్ మెటల్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట కొద్దిగా హీట్ చేస్తే. సో అక్కడ మనకి ఆల్కీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడైతే 1,2 డైబ్రోమో ఈథేన్ యూస్ చేశాడు, ఇక్కడైతే 1,2 డైబ్రోమో ప్రోపేన్ యూస్ చేశాడు. ఇది ప్రోపేన్, ఒక కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అనమాట. 1,2 డైబ్రోమో ప్రోపేన్ అనమాట. అది దాన్ని జింక్ మెటల్తో రియాక్షన్ చేయిస్తే అప్పుడు మనకి జింక్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది,
దాంతో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా ఫామ్ అవుతుంది. మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఆల్కీన్స్ ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్ అనమాట. ఓకే, ఇది తీసేద్దాం. దాని తర్వాత ఆల్కీన్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కీన్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్ బై ఎసిడిక్ డీహైడ్రేషన్. ఎసిడిక్ డీహైడ్రేషన్ అంటే ఏంటంటే ఈ ఆల్కహాల్స్కి కొంచెం యాసిడ్ యాడ్ చేస్తే, మినరల్ యాసిడ్స్ ఏమున్నాయి మన దగ్గర? HCl ఉంది, H2SO4 ఉంది, అలాంటి యాసిడ్స్ అనమాట. కొద్దిగా యాసిడ్ కొద్దిగా అనమాట, ఎక్కువ కాదు, కెటాలిటిక్ అమౌంట్ అనమాట. సో అంటే ఆ మీడియంని ఎసిడిక్ మీడియంగా చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆల్కహాల్స్కి కొద్దిగా యాసిడ్ యాడ్ చేస్తే అప్పుడు ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ ఆల్కహాల్స్లో నుంచి వాటర్ మాలిక్యూల్ని డిలీట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. డీహైడ్రేషన్ అంటే వాటర్ని రిమూవ్ చేయడం. మన బాడీ డీహైడ్రేట్ అయిపోయింది అంటారు కదా. డీహైడ్రేట్ అయిపోయింది అంటే డీహైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ రిమూవ్ అయిపోవడం, మన బాడీలో నుంచి వాటర్ రిమూవ్ అయిపోవడం. ఇక్కడ డీహైడ్రేషన్ ఏంటంటే వాటర్ అనేది ఆల్కహాల్ నుంచి రిమూవ్ అయిపోవడం. ఆల్కహాల్ నుంచి వాటర్ రిమూవ్ అయిపోతే మనకి ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక కార్బన్ మీద హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, ఇంకో కార్బన్ మీద OH గ్రూప్ రిమూవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ H ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది ఆల్కహాల్ అంటే. ఇప్పుడు ఈ H ఈ OH రిమూవ్ అయిపోయి ఈ ఎలక్ట్రాన్ బాండ్ ఫామ్ చేసి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఆల్కహాల్స్ అనేవి యాసిడ్ మీడియంలో, యాసిడ్ సమక్షంలో, ఆర్గానిక్ యాసిడ్ కాదు, ఇనార్గానిక్ యాసిడ్స్ అన్నమాట. అంటే HCl కానీ H2SO4 కానీ అలాంటివి అన్నమాట. సో వాటి సమక్షంలో ఆల్కహాల్స్ అనేవి వాటర్ మాలిక్యూల్ని కోల్పోయి ఆల్కీన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అది చూద్దాం, ఏం రాశాడో చూద్దాం మనం ఇప్పుడు. సో you have read during nomenclature of different homologous series in Unit 12. Unit 12 మనం చదివాం. ఏం చదివాం? that alcohols are hydroxy derivatives of alkanes. ఆల్కహాల్స్ అనేవి హైడ్రాక్సీ డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కేన్. అంటే మనం ఈ మీథేన్ తీసుకుందాం అనుకోండి. ఈ మీథేన్లో ఒక హైడ్రోజన్ని తీసేస్తే మిథైల్ వస్తుంది. ఆ హైడ్రోజన్ ప్లేస్లో మనం OH పెడదాం, ఇలా అనమాట. సో ఇది మీథేన్ అయితే ఇది మిథైల్ ఆల్కహాల్ ఆర్ మిథనాల్ అనమాట. సో అది చెప్తున్నాడు అనమాట. యూ హ్యావ్ లెర్న్ డ్యూరింగ్ ద నామెన్క్లేచర్ డిఫరెంట్ హోమోలాగస్ సిరీస్ ఇన్ 12. బట్ ఆల్కహాల్స్ ఆర్ ది హైడ్రాక్సీ డెరివేటివ్. హైడ్రాక్సీ అంటే ఇది OH గ్రూప్. హైడ్రాక్సీ డెరివేటివ్స్ ఆఫ్ ఆల్కేన్స్. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ROH, వేర్ R is CnH2n+1. అంటే ROH అంటే ఇది CH3OH రాసాం కదా, CH3ని మనం ఆల్కైల్ గ్రూప్ కదా, దాన్ని ROH కూడా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, RH అంటే ఆల్కేన్, ROH అంటే ఆల్కహాల్ అనమాట. ఓకే, దాని మాలిక్యులర్ ఫార్ములా, ఈ R యొక్క మాలిక్యులర్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా మనకి తెలిసిందే, CnH2n+1 అనమాట. CnH2n+2 అనేది ఆల్కేను, CnH2n+1 అనేది ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఓకే, ఆల్కహాల్స్ ఆన్ హీటింగ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, చూసారా, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో హీట్ చేయాలన్నమాట. ఫార్మ్ ఆల్కీన్స్ విత్ ద ఎలిమినేషన్ ఆఫ్ 1 వాటర్ మాలిక్యూల్. జనరల్గా HCl కూడా యూస్ చేయరు, ఓన్లీ మనం ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడే ఎక్కువగా యూస్ చేస్తారనమాట. అవి కాన్సన్ట్రేట్ యూస్ చేస్తారు, ఎందుకంటే సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఒక టెండెన్సీ ఉంటుంది, అది ఎక్కడ అది టచ్ అయితే అక్కడ నుంచి అది వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సిన్స్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఆల్కహాల్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్, ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎసిడిక్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. అంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఆల్కహాల్ నుంచి రిమూవ్ చేయబడింది కాబట్టి దాన్ని డీహైడ్రేషన్ అంటారు. అది కూడా యాసిడ్ సమక్షంలో జరిగింది కాబట్టి ఎసిడిక్ డీహైడ్రేషన్ అనేసి అంటారు. దిస్ రియాక్షన్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ బీటా ఎలిమినేషన్ రియాక్షన్. ఇది కూడా మనకి ప్రీవియస్గా చెప్పుకున్నట్టు మనం బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అన్నమాట. మనం ఆల్కైల్ హాలైడ్స్లో కూడా బేస్తో రియాక్షన్ చేయించినప్పుడు, అంటే సెకండ్ మెథడ్ ప్రీవియస్ వీడియోలో లింక్ చూడండి. సో అక్కడ కూడా బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఈ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది
బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అనమాట. సో ఈ విధంగా అనమాట. ఇది చూసారా, ఇది ఆల్కహాల్ ఇది. ఇక్కడ ఈ ఓహెచ్కి అటాచ్ అయినటువంటి కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు, దాని పక్క కార్బన్ని బీటా కార్బన్ అంటారు. సో ఇక్కడ బీటా కార్బన్ మీద ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఏం రిమూవ్ చేస్తుంది? ఈ హైడ్రోజను, ఈ వాటర్ మాలిక్యూల్ రెండు రిమూవ్ అయిపోయి ఇందాక చెప్పినట్టు ఈ మధ్యలో ఇలా డబుల్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అదే ఆల్కీన్. ఇథనాల్ తీసుకుంటే ఈథీన్ ఫామ్ అవుతుంది, ప్రొపనాల్ తీసుకుంటే ప్రోపిన్ ఫామ్ అవుతుంది, బ్యూటనాల్ తీసుకుంటే మనకి 2 బ్యూటీన్ అనేది మేజర్ వస్తుంది, 1 బ్యూటీన్ అనేది మైనర్ వస్తుంది. సో దాన్నే మార్కోనికాఫ్స్ రూల్ అంటారు, సేడ్జాఫ్ రూల్ అంటారు అనమాట. దాన్నే సేడ్జాఫ్ రూల్ అంటారు. అది ఇక్కడ ఇవ్వలేదు. యాక్చువల్గా ఇక్కడ ఇథనాల్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈథీన్ వచ్చింది, ఇలా ఇథిలిన్ అనేసి కూడా అంటాడు దీన్ని. సో అదే మనం ఇక్కడ ఇథనాల్కి బదులు ప్రొపనాల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రోపిన్ వస్తుంది. ఇక్కడ బ్యూటనాల్ తీసుకున్నాం అనుకోండి, ఆ బ్యూటనాల్ అనేది మనకి బ్యూటీన్ ఇస్తుంది. అది 2 బ్యూటనాల్ తీసుకుంటే 2 బ్యూటీన్ ఇస్తుంది అనమాట. అలా ఐయుపిఎస్సి నేమ్తో మీకు స్ట్రక్చర్ రాయడం అని ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సో 2 బ్యూటనాల్, 1 బ్యూటనాల్, లేకపోతే 2 పెంటనాల్, 3 పెంటనాల్ వాటి రాసి దానికి సంబంధించిన ఆల్కీన్స్ ఏమొస్తాయి అనేది మీరు ట్రై చేయండి. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ అన్నమాట. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రాపర్టీస్. అంటే ఆల్కీన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇచ్చాడు, అది చూద్దాం. ఓకే, ఆల్కీన్స్ యాజ్ ఎ క్లాస్ ఆఫ్ రిజంబుల్ ఆల్కేన్స్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఆల్కీన్స్ కూడా ఆల్కేన్స్ లాగా ఆల్మోస్ట్ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే లిక్విడ్స్, సాలిడ్స్, ఆల్కేన్స్ సాలిడ్స్ అయితే ఆల్కీన్స్ కూడా ఆల్మోస్ట్ సాలిడ్స్, ఆల్కీన్స్ లిక్విడ్స్ అయితే ఆల్కేన్స్ కూడా ఆల్మోస్ట్ లిక్విడ్స్ అలా ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. సేమ్ సిరీస్లో సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్సెప్ట్ ఇన్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం అండ్ డిఫరెన్స్ ఇన్ పోలార్ నేచర్. అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఆల్కీన్స్ అనేవి జామెట్రికల్ ఐసోమెరిజం ఇస్తాయి, కానీ ఆల్కైన్స్ అనేవి జామెట్రికల్ ఐసోమెరిజం ఇవ్వవు. ఫ్రీ రొటేషన్ ఉంటుంది, కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అనేసి ఇస్తాయి అన్నమాట. ఆల్కైన్స్ అనేవి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇస్తే, ఆల్కీన్స్ అనేవి జామెట్రికల్ ఐసోమెరిజం అనేసి ఇస్తాయి అన్నమాట, చూపిస్తాయి. సో అండ్ డిఫరెన్స్ ఇన్ పోలార్ నేచర్ అన్నమాట. పోలార్ అంటే ఆల్కీన్స్ అనేవి డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి పోలార్ మాలిక్యూల్స్, ఆల్కేన్స్ అనేవి కంపారిటివ్లీ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. ఓకే, ద ఫస్ట్ 3 మెంబర్స్ ఆర్ గ్యాసెస్. అంటే ఇథిలిన్, ఈథీన్, ప్రోపీను, బ్యూటీను, ఈ 3 కూడా గ్యాసెస్ అంటున్నాడు. మీథీన్ ఉండదు, మీథీన్ అంటే సిహెచ్, అది ఉండదు అనమాట. సో మిథిలీన్ కానీ మీథీన్ కానీ ఉండదు, ఎందుకంటే ఆల్కీన్ ఫామ్ అవ్వడానికి 2 కార్బన్స్ కావాలి. ఒక ఆల్కీన్ మనకు ఫామ్ అవ్వాలంటే, డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే మినిమం 2 కార్బన్స్ కావాలి. కాబట్టి 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఈథీన్ అంటారు. సో ఈథీన్, ఇంకో కార్బన్ వేస్తే ప్రోపీను, ఇంకో కార్బన్ వేస్తే బ్యూటీను. సో ఈ 3 మెంబర్స్ అనేవి గ్యాసెస్ అంటున్నాడు. ద నెక్స్ట్ 14 ఆర్ లిక్విడ్స్. అంటే 4 వదిలేసి ఇంకో 14 క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 వస్తాయి. అంటే C5 నుంచి C18 వరకు లిక్విడ్స్ అంట. ఓకే, అండ్ ద హయ్యర్ వన్స్ ఆర్ సాలిడ్స్. అంటే C19 దగ్గర నుంచి C20, C21 అలా మనం చూసుకుంటూ పోతే అవన్నీ ఆల్కీన్స్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈథీన్ ఈజ్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ ఎ ఫెయింట్ స్వీట్ స్మెల్. ఈథీన్ రాసాం కదా మనకి, ఈథీన్ CH2CH2, ఈథీన్ అనేది CH2CH2 ఇది. సో అది కలర్లెస్ గ్యాస్ అంట. అది స్వీట్ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. కలర్లెస్ గ్యాస్కి కలర్ అనేది ఏమి ఉండదు. జనరల్గా కొన్ని గ్యాసెస్కి కలర్ ఉంటుంది కదా, ఈ గ్యాస్కి మాత్రం అసలు కలర్లెస్ అనమాట. అసలు కలర్ అనేది ఏమి ఉండదు, కానీ కొంచెం స్వీట్ స్మెల్ ఉంటుంది. ఆల్ అదర్ ఆల్కిన్స్ ఆర్ కలర్లెస్ అండ్ ఓడర్లెస్. రిమైనింగ్ ఆల్కిన్స్ అన్నీ కలర్లెస్, ఓడర్లెస్. ఆల్కిన్స్కి ఏ కలర్ కానీ ఏ ఓడర్ కానీ ఉండదు అనమాట. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ వేర్లీ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్యూట్స్ లైక్ బెంజీన్. ఇన్సాల్యుబుల్ అంటే ఈ ఆల్కీన్స్ అనేవి హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటుంది కాబట్టి అవి వాటర్లో సాల్యుబుల్ కావు.
బట్ ఫెయిర్లీ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, పెట్రోలియం ఈథర్. అంటే ఈ బెంజీన్ అనే సాల్వెంట్లో, లేకపోతే పెట్రోలియం ఈథర్ అంటే హెక్సేన్లో. పెట్రోలియం ఈథర్ అంటే ఏంటంటే హెక్సేన్ అనమాట. అంటే హెక్సేన్ పెట్రోలియం ఈథర్ అంటే ఏంటంటే హెక్సేను, హెప్టేను ఆ మిక్చర్ని పెట్రోలియం ఈథర్ అనేసి అంటారనమాట. దే షో ఏ రెగ్యులర్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. అంటే మీకు పెంటీన్ అనేది లిక్విడ్ కదా, ఆ పెంటీన్ కన్నా హెక్సిన్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. హెక్సిన్ కన్నా హెప్టిన్కి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. హెప్టిన్ కన్నా ఆక్టిన్కి బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అలా నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. ఓకే. ఎవ్రీ CH2 గ్రూప్ యాడెడ్ ఇంక్రీజ్ బాయిలింగ్ పాయింట్ బై 20 to 30 degrees కెల్విన్ అనమాట. అంటే కెల్విన్ ఇచ్చాడు, డిగ్రీ కాదు. సో పెంటిన్ నుంచి హెక్సిన్కి వెళ్తే ఒక 20 to 30 కెల్విన్ బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అనమాట. అలా నెక్స్ట్ మెంబర్కి ఇంకోటి అలా పెరుగుతుంది అనమాట. లైక్ ఆల్కేన్స్, స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ హ్యావ్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ దెన్ ఐసోమెరిక్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్. అంటే ఏమంటున్నాడంటే జనరల్గా మనకి ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఈ విధంగా మనకి దీని పేరు ఏంటి, 1 2 3 4 5 6 1 హెక్సీన్ అనమాట దీని పేరు. సో దీని మాలిక్యులర్ ఫార్ములా సేమ్. దీని మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అన్నమాట. 1 2 3 4 5 6. ఇక్కడ కూడా 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే దీని మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అనమాట. ఇది 1 హెక్సీన్ అయితే ఇది 3-methyl 1-pentene అంటారు. దీని పేరు 3-methyl 1-pentene. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నా సరే ఇది బ్రాంచ్డ్ చైన్ ఆల్కీన్, ఇది స్ట్రైట్ చైన్ ఆల్కీన్. సో ఈ రెండింటికి బాయిలింగ్ పాయింట్స్ కంపేర్ చేస్తే ఈ స్ట్రైట్ చైన్ ఆల్కీన్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్రాంచ్డ్ చైన్ ఆల్కీన్కి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నటువంటి బ్రాంచ్డ్ చైన్ ఆల్కీన్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, అది. సో ఆ విధంగా మనం మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ చూసాం, ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాం. ఇప్పుడు మనం రిమైనింగ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే వేరే రియేజెంట్స్తో అవి ఎలా యాడప్ అవుతాయి, ఎలా రియాక్షన్ జరుపుతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.